తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలక ఎవరైతే 2,000 రూపాయలు పొందుతారో ప్రతి నెల వారికి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు పొందేటువంటి ప్రతి ఒక్కరికి 6,016 రూపాయల కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను రిలీజ్ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి అప్డేట్స్ని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు దిమ్మ తిరిగే అదిరిపోయే శుభవార్తను రిలీజ్ చేయడమే కాకుండా తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి జమ చేయాలి, ఎప్పటి నుంచి పంపిణీ చేయాలి, ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టో మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. ఇక దీంతో పాటుగా ఇచ్చినటువంటి మహాలక్ష్మి పథకం కూడా రిలీజ్ చేయలేదు. ఇక తెలంగాణలో ఎప్పటి నుంచి ఈ 2 కొత్త పథకాలు రిలీజ్ చేస్తారని దాదాపు 44 లక్షల మంది నుంచి 50 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు మహిళలు కలుపుకొని ఈ 2 కొత్త పథకాల కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక తాజాగా జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో మా సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రి గ్రామీణ అభివృద్ధి శాఖ సీతక్క గారు మాట్లాడుతూ కీలకమైన భారీ అప్డేట్స్ అయితే వెల్లడించడం అయితే జరిగింది. అవేంటో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు జమ చేసినటువంటి జనవరి నెల పెన్షన్ డబ్బులు కూడా ఇంకా జమ కానటువంటి వారికి ఎప్పుడు జమ చేయనున్నారు, తిరిగి జమ కావాల్సినటువంటి పెన్షన్ డబ్బులు, ఇక పూర్తి వివరాలు ఈ వీడియోలోనైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. దానికంటే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు చాలామంది వీడియో చూస్తున్నప్పటికీ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే వెంటనే ఈ వీడియోని అయితే లైక్ చేసుకొని ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక మనం వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే దిమ్మ తిరిగే శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎన్నో రోజుల నుంచి గత 2 సంవత్సరాల నుంచి తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ ఇక మంచిగానైతే అప్డేట్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో ఉన్నటువంటి 11 రకాల పెన్షన్ లబ్ధిదారులకు ఏదైతే రాబోతున్నటువంటి ఏప్రిల్ నెల చివరి వారం నుంచి లేదంటే మనకి దాదాపు ఈ మార్చి నెల చివరి వారం నుంచి తెలంగాణలో 4,016 రూపాయలు, 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా తెలంగాణలో 2,016 రూపాయలు ప్లస్ 4,016 రూపాయల పాత పెన్షన్ డబ్బులు, జనవరి నెల పెన్షన్ డబ్బులు జమ కానటువంటి వారందరికీ తిరిగి ఆ పెన్షన్ డబ్బులు ఎవరికైతే ఫిబ్రవరి నెలలో జమ చేసినప్పటికీ, మార్చి ఈ తారీఖు వరకు జమ చేసినప్పటికీ ఎవరికైతే ఆ పెన్షన్ డబ్బులు జమ కాలేదో జమ కానటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులు కలుపుకొని ఆ 2 నెలల పెన్షన్ డబ్బులు మార్చి నెల చివరిలో ఇచ్చేటువంటి పెన్షన్లలో కలుపుకొని ఆ 2 నెలల పెన్షన్ డబ్బులు అయితే లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక దీంతో పాటుగా ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో అటువంటి వారికి మాత్రమే తెలంగాణలో ఈ 2 కొత్త పథకాలు డబ్బులు అయితే జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.